ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. భోజనం పొట్లాలు పంచిన వాళ్ళు ఎవరై ఉంటారో ఎవరో తెలుసుకొని తీరాలి. ఒకవేళ అన్నదానం చేసింది గుణే అయితే ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి నేనెందుకు కలవాలి? ఎదురుపడి అనవసరంగా నా జీవితంలోకి ఆందోళనను ఎందుకు ఆహ్వానించాలి? తనే అయితే మళ్ళీ యుద్ధం ప్రారంభం అవుతుంది. అదెక్కడికైనా దారి తీయచ్చు, ఉన్న ప్రశాంతత కొరవడవచ్చు. ఇంతటితో వదిలేసి నా దారిని నేను వెళ్ళడం మంచిది. జనని హైదరాబాద్లో ఉంటుందా? ఉన్నా లేకపోయినా నాకనవసరం. జనని అయితే మా నాన్న కోసం పూజలు చేయదు, అంతవరకైతే కన్ఫర్మ్. కానీ ఈ ఊళ్ళో నాన్నని అభిమానించి ఆయన పేరు మీద అర్చన చేయించే వాళ్ళు ఒకరున్నారని తెలిసింది. థ్యాంక్ గాడ్, ఈ ఊరికి నాకు ఏదో అనుబంధం ఉందని సంకేతం ఇచ్చావు. నా కొడుకు నాకు తప్పకుండా దగ్గరవుతాడన్న నమ్మకం ఇలా కలిగించావు. అసలు నువ్వెక్కడున్నావు నాన్న? వెళ్ళక వెళుతున్నారు. మన కులదేవత గుడికి కూడా తప్పకుండా వెళ్ళిరండి. అమ్మవారి ఆశీర్వాదం అన్ని విధాలా శుభం కలిగజేస్తుంది. అలాగే మావయ్య గారు, వెళ్ళొస్తాం. పదండి. కలిసిమెలిసి కలకాలం సంతోషంగా ఉండవలసిన మీరు దూరం అవటం నా మనసును కలిచివేసింది. మళ్ళీ మీరిద్దరూ కలుసుకుని దగ్గరయ్యే సమయం దగ్గర పడిందని నా ఆత్మారాముడు సందేశాలు పంపిస్తున్నాడు. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. గుణ, జనని, తరుణ్ ఎలా ఉన్నారు?
ఏమే, ఇంట్లో దేవుడి మీద అలిగి పూజ గదిలో కూడా అడుగుపెట్టావు, గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్తావు. ఆ దేవుడు ఈ దేవుడు ఒకటి కాదా? ప్రతి సంవత్సరం ఎందుకమ్మా ఇలా అంటావు? నేను వెళ్లేది ఏడాదికొకసారి. అది ఎందుకో నీకు బాగా తెలుసు. ఎందుకు తెలీదు? మీ మామగారి పుట్టినరోజని వెళ్తావు. ఒక్కసారన్నా నా పుట్టినరోజుకి వెళ్ళి అర్చన చేయించావా? ఇంట్లో నిత్య పూజలు చేసేదానివి, నీ పేరున ప్రత్యేక పూజలు ఎందుకమ్మా? మీ మధ్య వేరే అనుసంధానకర్తలు అవసరం లేదు. ఫేస్ టు ఫేస్ రోజూ స్తుతిస్తూనే ఉంటావు కదా. ఆయనకి ధ్యానాలు జపాలు ఉన్నాయిగా. ఆయన కట్టుకున్నోడితో విభేదాలు వచ్చాక ఈ పూజలెందుకే? అమ్మా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. నువ్వు వరుసలు చూస్తున్నావు కానీ నేను ఆదరణ చూస్తున్నాను. నేను ఆయనకి యోగా గురువుని, కానీ ఆయన నాకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు. పైగా నా మీద ఎంతో అభిమానం ఉన్న మనిషి, నా శ్రేయోభిలాషి. ఆయనకి దేవుడి మీద నమ్మకం ఉంది. అందుకే ఆయన క్షేమం కోరి ప్రతి ఏడాది ఆయన పేరు మీద అర్చన చేయిస్తాను. పైగా ఆయన ఇప్పటి వరకు ఎక్కడున్నారన్న జాడ కూడా తెలీదు. అందుకే ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. సర్లే, నీతో నాకు వాదన లేదుకు. అర్చన బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. అలాగే ఒక ఆశ్చర్యం కూడా జరిగింది. ఆశ్చర్యమా? ఏంటది? ఎప్పుడూ లేంది ఈ సంవత్సరం గుళ్ళో ఆయన పేరు మీద ఎవరో అర్చన చేయించారు. పైగా పేదలకి అన్నదానం కూడా చేశారమ్మా. ఎవరయ్యి ఉంటారా అని డౌట్ వచ్చింది. నాలాగే ఎవరో ఆయన్ని ప్రేమించే మనుషులు అయ్యుంటారా అనుకున్నా. అంటే గుణ ఈ ఊళ్ళోనే ఉన్నాడన్నమాట. ఇప్పుడు ఈ విషయం దీంతో అంటే అర్జెంటుగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామంటుంది. పొరపాటున కూడా నోరు జారద్దు. అమ్మా, ఆ మనిషి ఎవరో తెలుసుకోలేకపోయావా? వెతకలేదా? నువ్వు తండ్రిలా భావించే వారికి అతనేమవుతాడో తెలిసేది కదా. నువ్వు గుణ ఎదురు పడితే మనసు మారి మళ్ళీ కలుస్తారన్న చిన్న ఆశే. వారిని అభిమానించే మనుషుల మధ్య పరిచయాలు మంచివే కదా. నీ అంత గొప్పగా నేను ఆలోచించలేకపోయానులే, అందుకే వదిలేశా. గుణే అయ్యుంటాడని నీకు డౌట్ వచ్చే ఉంటుంది. నాకు కథలు చెప్తోంది. నేను సరే, నా ఆలోచనలు సరే. నావి గొప్ప ఆలోచనలైతే ఇలా ఎందుకుండేది? ఇదిగోరా స్వీట్స్, మా అమ్మమ్మ చేసింది, తిను. ఏమైందిరా, ఎందుకంత డల్గా ఉన్నావు? మీ నాన్న గుర్తొస్తున్నాడా? అంత సీనుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావండి? ఇక్కడేమైనా జరిగిందా? మొహం అలా పెట్టుకోవడానికే కారణం? మీ మదర్ గురించి ఆలోచిస్తున్నా. మా మదర్ గురించి నేనే ఆలోచించును, నువ్వు ఆలోచించడం ఎందుకు? మీరు వేరు, తల్లి కూతుళ్ళు. ఇవాళ పోట్లాడుకున్నా రేపు కలుస్తారు. ఇప్పుడు కలిసే ఉన్నాం, కానీ అభిప్రాయాలే కలిసి చావట్లే. తనది చాదస్తం, నాది అప్ టు డేట్ బిహేవియర్. ముందు నీ విషయం చెప్పు, నిన్నేమైనా అందా? అసలు మాట్లాడితేనే కదా అనడం. నన్ను చూస్తేనే ఆంటీ మొహం అదోలా పెడుతున్నారు. చిరాగ్గా విసుగ్గా చూస్తుంది. ఫ్రీగా ఉండలేకపోతున్నాను. ఉండి ఆమెను బాధ పెట్టడం కన్నా వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటున్నాను. పిచ్చి మొహం, ఆవిడ గారు అలాగే ఉంటుంది. నన్నే ఇష్టపడదు, నిన్ను విసుక్కోవడంలో ఆశ్చర్యమేముంది? నువ్వు అస్సలు పట్టించుకోకు, నీ దారి నువ్వు ఉండు. నీకు సపోర్ట్గా నేనున్నాను. బీ హ్యాపీ. మధు, అది కాదు. ఏంటి నన్ను చూసి టక్కున మాట్లాడుకోవడం ఆపేశారు? ఆంటీ, అది నువ్వు ఆగరా. అవును, మాటలు నువ్వు వినకూడదని ఆపేశాం. అయితే ఏంటి? నువ్వెందుకొచ్చావు? నువ్వలా చింపురు జుట్టు వేసుకొని తిరుగుతూ ఉంటే చూడలేక కాస్త నూనె రాసి జడ వేద్దామని వచ్చాను.
నిన్ను చూస్తేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. నూనెలు, జిడ్డు, జడలు నాకేం అవసరం లేదు. మాడుకు నూనె రాసుకోకపోతే మూడ్ కంట్రోల్లో ఉండదు. ఇలాగే మ్యాడ్గా బిహేవ్ చేస్తావు. ఆ 4 రాలిపోతే విగ్గులు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. తిరుగుతే తిరుగుతా, కానీ అమ్మమ్మలా జడలు, జిడ్డు మొహం వేసుకొని తిరగను. ప్రతి దాంట్లో నన్ను వ్యతిరేకించడం మానే. కావాలంటే తర్వాత తలంటు పోసుకో. మాడు చల్లబడుతుంది, జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. వద్దంటున్నా. బలవంతంగా ప్రేమలు తలకెక్కించాలని చూడకు. నీ మంచి కోరే చెప్తున్నాను, విను. ఆంటీ చెప్పేది కరెక్టే. జడ వేయించుకో బుజ్జి. ఆ లూజ్ హెయిర్లో చూసి చూసి బోర్ కొడుతుంది. ఫేస్ కవర్ చేస్తుంటే నీకు మాత్రం ఇరిటేషన్గా ఉండదా? సరే, వెయ్యి. కోపం మాడు అంటడంలో చూపించుకు. నొప్పి పెట్టేలా దువ్వి కసంతా జడ వేయడంలో చూపించుకు. నా మాట లెక్క చేయవు గాని చిట్టి పొట్టి చెప్తే మాత్రం వింటావా? నా ఇష్టం. నీ పన్ను చూసుకొని పో. నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోవు, నా ఆరాటము నువ్వు గ్రహించవు. విసుక్కున్నంత మాత్రాన విడిపోయేది కాదే ఈ తల్లి కూతుళ్ళ బంధం. ప్రవచనాలు ఆపుతావా తల్లి? ప్రవచనాలు కాదే, పేగు బంధానికి అమ్మ ఆపేక్ష గురించి చెప్తున్నాను. సరే రా కూర్చో. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం, మనకు మనకు పరదాలే లేనేలే వందాం, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. కలలా ఉందేంటి నిజం, నిజమేనంది నయనం, మనకే సొంతం మౌనాయి వరం, విరబూసింది హృదయం, మందాల పూల వందనాలు చేసే రాదారులే, తలని మురుతున్న పలకరింపులాయే చిరుగాలులే. నువ్వు విసుక్కున్నా కసురుకున్నా నీ కోపం నాకు కోపం తెప్పించదే. అలిగి బుంగమూతి పెట్టుకున్నా సరే అందం ఆనందాన్ని మాత్రమే చూస్తాను. ఇంట్లో నన్ను శత్రువులా చూసే కూతురు, గతంలో శత్రువుగా మారిన భర్త మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తన గురించి నాకు భయం లేదు, ఇదెప్పుడు అర్థం చేసుకుంటుందో అన్న బాధ మాత్రమే. నా బంగారానివే నువ్వు. లుకింగ్ నైస్. చాలే ఆపరా. నువ్వు చాలా లేటుగా పుట్టిన ఓల్డ్ జనరేషన్ వాడిలా ఉన్నావు. ఆవిడ గారి కొడుకులా పుడితే సరిపోయేది. టేస్ట్లు మ్యాచ్ అయ్యేవి. సర్లే, ఈ అరిసెలు తిను. థ్యాంక్స్. కూర్చో నువ్వు కూడా. చాలా బాగుంది. టేస్ట్ ఇస్ సో నైస్. హలో సార్. హలో డాక్టర్. నర్స్. ఎమ్మెల్యే గారు, హౌ ఆర్ యూ సార్? నాకైతే బాగానే ఉంది. మునుపటి కంటే రిలాక్స్ ఫీల్ అవుతున్నాను. మీరే చెక్ చేసి చెప్పాలి. నథింగ్ టు వరీ సార్, యూ ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాం. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజులు కూడా చేయాలి. డైలీ వాకింగ్, యోగా చేయడం చాలా మంచిది. తొందరగా రికవరీ అవుతారు. యాక్టివ్గా మీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే చేద్దాం డాక్టర్. అవును, మీకు తెలిసిన యోగా టీచర్ ఎవరైనా ఉన్నారా సార్? ఏంటిది నాన్న? వృక్షాసనం కన్నా నేను అడుగుతుంది ఆసనం గురించి కాదు, ఈ గుమగుమల గురించి. కొత్తగా వంట మనిషి చేరిందా? వంట తెలిసిన మనిషి, వంటను ప్రేమించే మనిషిరా. నువ్వెప్పుడైనా పగటిపూట ఇంటికొస్తే కనిపించేది. నా యోగా టీచర్ రా, పేరు జనని. జనని 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 నో నో. ఏంటి నో అంటున్నారు? అదే సార్, మీరు యోగా టీచర్ ఎవరైనా తెలుసా అని అడిగారు కదా, నాకు తెలీదు అంటున్నాను. ఓహో, సరేలే. నేను మా పిఏకి చెప్పి బెస్ట్ యోగా టీచర్ని ఎవరినైనా చూడమని చెప్తాను. ఓకే సార్, ప్లీజ్ టేక్ రెస్ట్. ఏమయ్యా పిఏ, నీకెవరైనా యోగా టీచర్ తెలుసా? తెలుసు సార్, బెస్ట్ యోగా టీచర్. మా పిల్లలు ఆమె దగ్గరికే వెళ్తారు. నా భార్యకి ఆస్తమా ఉంటే ఆవిడ దగ్గరికి యోగాకి వెళ్ళాకే తగ్గింది. సరే అయితే నన్ను కూడా ఆవిడ దగ్గరికే తీసుకెళ్ళు. అలాగే సార్. నన్ను ఈ విషయంలో ఎంకరేజ్ చేసింది గుణాగారు. వారప్పుడు చెప్పినప్పుడు, అమ్మవారి గురించి చెప్పినప్పుడు దైవ సందేశం అనిపించింది. ఇప్పుడు నేను జననీతో ఆ టాపిక్ చెప్పబోతున్నాను. దీనికి మూల కారణం ఆయన. వారికి ఫస్ట్ చెప్పి బెస్ట్ విషెస్ తీసుకోవడం బెటర్. హలో జేకే గారు, చెప్పండి. సార్, ఈరోజు తనకి నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. ఓకే, చెప్పేయండి. ముహూర్తం ఏమైనా చెప్పమంటారా? భలేవారు సార్. ఈ ప్రపోజల్కి మూల కారణం మీరే. అందుకే మీకు మాట చెప్పి వెళ్దామని. గుడ్, ఆల్ ది బెస్ట్. త్వరలో మీ వివాహ ఆహ్వానం వస్తుందని ఆశిస్తున్నాను. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. శుభకార్యం మీ ప్రెజెన్స్లోనే జరగాలి. ష్యూర్, తప్పకుండా వస్తాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ జేకే. థ్యాంక్ యూ సార్. జనని, చెప్పు చక్రి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. దానికి పర్మిషన్ కావాలా? చెప్పు. అది అంకుల్, అర్జెంట్ మీతో మాట్లాడాలి. ఏంటి? రండి అంకుల్. మధు, ఏంటి మధు అంత అర్జెంట్? వెరీ వెరీ అర్జెంట్ అండ్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్. పెద్ద సీక్రెట్. మీ సపోర్ట్ కావాలి. సీక్రెటా? నా సపోర్ట్ కావాలా? ఎస్, నాకు మీరంటే చాలా అభిమానం. మీ డిసిప్లిన్, డిగ్నిటీ, మెయింటెనెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీతో తప్ప నేను క్లోజ్గా ఎవరితోనూ మూవ్ అవ్వను. మీరు ఎవరికి చెప్పనని ప్రామిస్ చేయాలి. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నా సపోర్ట్ ఏ విషయంలో కావాలి? సీక్రెట్ ఏంటి? నాకు నానంటే చాలా ఇష్టం. నాన్న గురించి చాలా కలలు వస్తున్నాయి. నాన్నంటే ఓ సెక్యూరిటీ, నాన్నంటే ఓ హామీ. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? నాకు నాన్న కావాలి కాబట్టి. నేను వెతికితే తను దొరుకుతాడనే నమ్మకం ఏర్పడింది. ఆ ప్రయత్నంలో బయలుదేరాలనుకుంటున్నాను. మీ హెల్ప్ కావాలి.
తండ్రి లేని లోటు తీర్చాలని, నేను నీ ఫాదర్ అవ్వాలని, మీ అమ్మతో ఆ విషయం మాట్లాడాలని చిన్న ఆశతో వచ్చాను. కానీ నువ్వు నీ ఫాదర్ని వెతుక్కుంటూ వెళ్తానంటున్నావు మధు. ఏం మాట్లాడారేంటి అంకుల్? మాట్లాడరేంటి అంకుల్? ఏం మాట్లాడమంటావు? నా మనసులో మాట చెప్పానుగా, దాని గురించి. నా మనసులో మాట జననికి చెప్పాలని వచ్చాను. హెల్ప్ గురించి, సపోర్ట్ గురించి. నన్ను కాస్త ఆలోచించుకొని మధు. నా ఒపీనియన్ డెసిషన్ కరెక్టే కదా? నీ ఆలోచనని నేనెలా తప్పంటాను? అయితే నేను సపోర్ట్ చేస్తారుగా? తప్పకుండా. నన్నేం చేయమంటావో చెప్పు. ఏ విధంగా హెల్ప్ చేయాలో చెప్పు. మా అమ్మకి మీరు బెస్ట్ ఫ్రెండ్. తను అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటుంది. మా నాన్న వివరాలు ఏమైనా చెప్పిందా? చెప్పుంటే నాకు చెప్పండి. జనని ఎప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించిన విషయాలు నాతో చెప్పలేదు, నేను అడగలేదు. నమ్మమంటారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఇప్పటి నుంచైనా తనతో ఆ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. క్లూ ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇంతవరకు ఎప్పుడు మా మధ్యరాని విషయాల గురించి నేను ప్రస్తావిస్తే తను బాధపడుతుందేమో. జస్ట్ క్యాజువల్ గా ఆ టాపిక్ ఎత్తే ప్రయత్నం చేయండి. మీకు తను చాలా వాల్యూ ఇస్తుంది. తప్పకుండా మా నాన్న గురించి ఏదో ఒకటి చెప్తుందనే నమ్మకం నాకుంది. చాలా డిఫికల్ట్ టాస్క్ నా మీద పెట్టావు మధు. కానీ నీకోసం ప్రయత్నం చేస్తాను. ఫుల్ఫిల్ చేయగలనా లేదా అనే డౌట్. మీ వల్ల అవుతుంది అంకుల్. తను మీతో మాత్రమే చెప్తుందనే నమ్మకం. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను మీతో మాట్లాడిన విషయం మీ ఫ్రెండ్తో చెప్పనని నా మీద ప్రామిస్ చేయండి. ఇప్పుడన్నా తీసావు. మాట్లాడుతుంటే హ్యాపీగా ఉందిరా. ఒకరు చూసి పేరెంట్స్ ఏమో బాబు, వాళ్ళెప్పుడు ఫోన్ చేసినా మాట్లాడడం పద్ధతి అన్నారు. చెప్పిన వారు ఎవరైనా వారికి నా థ్యాంక్స్ చెప్పు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.